సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబరుచును. మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. తాను ప్రేమించిన యాకోబులకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. ఆమేన్. ఒక విషయం మీద నేను తెలియజేసి ఏదైనా వాక్య భాగంలో వెళ్తాను. ఇప్పుడు మనం చదివినటువంటి మొదటి వచనంలో కోరహ కుమారుడు రాసినటువంటి కీర్తన అది. ఆ కీర్తనలో వాళ్ళు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, సర్వజనులారా ఏం కొట్టాలంట చెప్పండి, చప్పట్లు కొట్టాలని. మరి కొందరైతే చప్పట్లు కొట్టకూడదని, చప్పట్లు కూడా అల్లరి అని కొందరు బోధిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మనకు ప్రమాణం ఏంటంటే, మనకు రుజువు ఏంటంటే దేవుని వాక్యం. చప్పట్లు కొట్టడం వల్ల శారీరక పరమైనటువంటి ప్రయోజనం కూడా ఉంటుంది. చప్పట్లు కొడుతున్నప్పుడు మన రెండు చేతులు కలుస్తున్నప్పుడు బాడీ అంతా కూడా రక్త ప్రసరణ జరిగింది. మనం ఒక దగ్గర కూర్చున్నాం. ఇప్పుడు మీరు వాక్యం అయిపోయేంత వరకు కూర్చుంటారు, కాళ్ళు తింపులు పడతాయి. ఎందుకో తెలుసా? మనం కూర్చున్నప్పుడు రక్త ప్రసరణ జరగదు. రక్త ప్రసరణ జరగనప్పుడు కాళ్ళు తిమ్ములు వస్తాయి, చేతులు తిమ్ములు వస్తాయి. అంటే సరిపడినటువంటి రక్తము ఆ నరముల ద్వారా శరీర భాగాలకు పంపు చేయబడలేదు, అంటే అందించబడట్లేదు. ఆ రక్తం ఒకే దగ్గర ఉంటుంది కనుక మనం కూర్చొని కాళ్ళు తిరుగులు వస్తాయి. చప్పట్లు కొట్టడం వల్ల ఏంటంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ జరిగింది. అందుకే భక్తుడు అంటున్నాడు, సర్వజనులారా ఏం చేయాలంట? చప్పట్లు కొట్టాలి. ఎక్కడ? దేవుని మందిరంలో. ఎక్కడంట? దేవుని మందిరంలో. ఇప్పుడు కొందరైతే కొన్ని సంఘాల్లోకి వెళ్ళినప్పుడు మౌనంగా కూర్చొని ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు అల్లరికి కారణం కాదు, దేవుడి సమాధానం కారణంగా బోధిస్తుంటారు. అంటే చప్పట్లు కొడతాం ఏమన్నా అల్లరైతే? చప్పట్లు కొడతాము. అసలు అల్లరికి అర్థం ఏంటంటే, అల్లరి అంటే ఏంటంటే ఆత్మీయత లేని దాన్ని ఏమంటారంటే అల్లరి అంటారు. ఆత్మీయత ఉన్నదాన్ని ఏమంటారంటే అల్లరి అంటారు. దీన్ని కొంతమంది ఇలా బోధించినప్పుడు అలానే కూర్చొని సంతానంలో ఉంటున్నారు. కానీ చదువుల సైతం చదివిన మాట సర్వజనులారా అంటే ఎవరు? అంటే అందరూ ఏం చేయొచ్చంట? చెప్పండి, ఏం చేయొచ్చంట? చప్పట్లు కొట్టుడు. చప్పట్లు అంటే రెండు చేతులు కలిపి కొట్టేదాన్ని ఏమంటారంటే చప్పట్లు అంటారు. అంటే
సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, చేతులతో దేవుడి గురించి ఆరాధనలు చేయుడి. అంటే జయంటే మనము ఆరాధనలో గంభీరముగా దేవుణ్ణి నోరు తెరిచి ఆ ఉత్సాహంతో ఉచ్చరించడం అంటారు, దాన్ని పలకడం అంటారు. అది కూడా అలవరికితనే కొంతమంది భావిస్తూ ఉన్నారు. కానీ భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల కింద ప్రజలను అనగదొరుకును. కాబట్టి సర్వజనుల చప్పట్లు కొట్టాలి. ఎక్కడంటే దేవుని మందిరంలో, ఎక్కడ దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టచ్చు. కొట్టకూడదా చెప్పండి. కొంతమంది అడుగుతూ ఉన్నారు, చప్పట్లు కొట్టలేదు. ఒక సంఘంలోకి వెళ్ళినప్పుడు నేను చూశాను మాస్టర్ గారు, అక్కడ అంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఏంటంటే వాళ్ళు ఎక్కడో బైబిల్లో ఏదో ఒక మాట తీసుకొని దేవుడు అల్లరికి కరెక్ట్ కాదు, దేవుడు సమాధానం అంటే అల్లరి అంటే ఏంటంటే లోక సంబంధమైనటువంటివి అన్ని కూడా అల్లరే. ఒక డీజేలు ఎగరడం, లేకపోతే లోక సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుకోవడం, లోక సంబంధమైనటువంటి ఈలలో ఇవన్నింటినీ ఏమంటారంటే అల్లరి అంటారు. ఏమంటారు? అల్లరి అంటారు పిల్లలు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఏం చేయించంటే చప్పట్లు కొట్టొచ్చా కొట్టకూడదు చెప్పండి. కొట్టొచ్చా కొట్టకూడదు. ఎవరికైనా అనుమానం ఉంటే ఇప్పుడు అనుమానాన్ని తీర్చుకోండి. దేవుని వాక్యము ఏం చెప్తుంది? సర్వజనులారా చప్పట్లు కొట్టొచ్చు. ఏం చేయించంట? చప్పట్లు కొట్టొచ్చు. చూడండి, ఇంకో మాట కూడా కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి. పౌలకు మాటలు చెప్పారు, పౌలు గారు కూడా ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, సంగీతములతోనూ కొందరు రమ్ము కొట్టరు. రమ్మంటే సంగీతం. దాన్ని కూడా ఏం చేస్తారంటే రమ్ము కొట్టకూడదు. దేవుడు ఆలోచిస్తాడుగా. దేవుడి సన్నిధిలో దేవుడు మనం ఆలోచించడం అలా ఎలా అయింది? హృదయంలో నింపబడి, హృదయంలో తేజోమయమై, హృదయము ఉల్లసించిన దాన్ని బట్టి మన సంతోషంతో గంతులు వేస్తూ ఉండాలి. దావీదు నాట్యం చేశాడు. దావీదు ఏం చేశాడు? నాట్యం చేశాడు. కానీ ఇక్కడే ఉన్నాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ. అది ఆత్మ సంబంధమైన పాటలు. లోక సంబంధమైనటువంటి పాటలు లేదు. గోదావరి కట్టుకున్న పాటలు లేదు. పాడుతున్నాను నా దగ్గర డీజే దగ్గర ఇదే పాట వేస్తున్నాను. పెళ్లిలో సగమేమో ఆత్మీయ, సగమేమో శారీరకంగా. డీజే లేదా పెళ్లిలో ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. రత్నము పట్టించిన పర్లేదు, భోజనాలు పెట్టుకోవడం పర్లేదు. ఆ పెళ్లిలో అన్ని తప్పులు పర్లేదు. కానీ ఏం తప్పు కాకూడదు, డీజే తప్పులు కాదు. దానికి ఎవరైనా ఆత్మ ప్రాబ్లంలో కార్యక్రమం వాళ్ళు చచ్చిపోతారు. ఎవరికైనా గుండె ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు డీజే దగ్గర ఏమాత్రం కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, అది గుండెలో తగిలిందని వచ్చింది. ఎందుకు చెప్తున్నాడు? అది అల్లరి, ఒక సంబంధమైన అల్లరి. అమ్మఒడి వస్తే కాల సమయంలో కొంతమంది దైవజనం చేశారంటే దేవుడు అల్లరికి కాదు కాదు సమాధానం ఉన్నట్టు కాదని చెప్తున్నారు. మరి ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, సంగీతాలు ఉన్నాయి, కీర్తనలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతో ఒకరినప్పుడు బోధించుతూ వృద్ధి చెందుతూ కృపాసరితముగా మీ హృదయములను దేవుని గురించి గానము చేసి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపబడి. ఎన్నున్నాయి వాక్యం పద్ధతి అంటే
ఎవరైనా ఒకటి సంగీతము, కీర్తనలు, ఆత్మ సంబంధమైన పద్యాలు ఒకటినొకడు అంటే మనము ఒకరినొకరు బలపరుచుకోవటానికి, స్థిరపరచుకోవటానికి, బుద్ధి చెప్పుకోవటానికి కృపాసహితంగా మన హృదయంలో దేవుడి గురించి జ్ఞానం చేస్తున్నాం కానీ దయ్యం గురించి జ్ఞానం చేయలేదు. ఎవరంటే దేవుడి గురించి జ్ఞానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియాలి. దేవుడు మాకు మనలో వస్తున్నప్పుడు లోక సంబంధులు డీజే అయితే వాళ్ళప్పుడు పూర్ణం అవుతుంది. మధ్యలో వచ్చినప్పుడు దేవుడు మాత్రంగా మనకు ఉత్సాహం ఉల్లాసం రాగా కాబట్టి లోక సంబంధమైనటువంటి మా పాటలు పడుతుంటే వాళ్ళకి ఒళ్ళంతా పూర్ణం వచ్చి ఒక్కొక్కడు దగ్గర గద్దలేస్తుంటే శారీరకంగా ఆత్మ సంబంధమైనటువంటి మనకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి పాట వింటున్నప్పుడు మనకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఉల్లాసం రావాలి, ఆత్మ సంబంధమైనటువంటి ఉత్సాహం రావాలి, ఆత్మ సంబంధమైనటువంటి ఉల్లాసంలో మనము మునిగి తేలాలని చప్పట్లు పట్టచ్చు, సంగీతాలు చేయొచ్చు. అంటే ఎవరైనా మందిరానికి వెళ్ళినప్పుడు కొంత చర్చ క్రైస్తవులు ఉంటారు. అంతా ఒకటే, బైబిల్ అంతా ఒకటే కానీ విభాజించుకున్నాము, విభాజన చేసుకున్నాము. ఆ దగ్గర వచ్చే మూగోడు కూర్చోడు వెళ్తారు. స్తోత్రం చెల్లింతము పాడుతుంది, సంగీతం ఉంటుంది, ఏమంటారు పాడటం అంటే వాళ్ళు అంటారు కదా గాత్ర సంగీతం. ఏ సంగీతం అంటే దానికి ఏం పేరు పెట్టారంటే గాత్ర సంగీతం. ఇక్కడ సంగీతం సంగీతం అంటే స్వరాలతో కూడా దాన్ని ఏమంటారు అంటే సంగీతం. కోటి కంఠాలతో దేవుడు మనం స్పందించాలి. ఓకే, సమయం వచ్చినప్పుడు మీకు చెప్పారు, ఎక్కడైనా ఏదైనా ఉంటే వాళ్ళకి తప్పుగా అర్థం చేసుకోవాలి. ఎవరితో తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనము ఆత్మీయతలో దేవుడి వాక్యంలో ఉన్నదాన్ని లేదని చూసి మనం పాటించాలి, అనుసరించాలి, చేయాలి అంతే తప్ప ఎక్కడ వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు చేయట్లేదు, మనం కూడా చేయట్లేదు. మనం కూడా చేయడం మంచిగా ఉంటుంది. మనం కూడా మంగళ స్థానాలు చేస్తూ బాగుంటుంది. ఈ మధ్య మంగళ స్థానాలు వచ్చాయి అంటే నలుగు పోయింది, నలుగు స్థానంలో నలుగు మళ్ళీ మంగళ స్థానం వచ్చింది. తెలుసా మీకు మంగళ స్థానం అంటే? క్రైస్తవులు కూడా మంగళ స్థానం చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది బైబిల్లో లేదు, బైబిల్లో లేదండి, బైబిల్లో లేదని మనం చేయదు. కలపొద్దు తీయొద్దు. దేవుడు ఏమన్నాడంటే కలపొద్దు తీయొద్దు. మనము కూడా మా ఊళ్ళో కూడా లేదండి, డీజే పెట్టిందాక అంటే వాడు మందిరాన్ని తీసుకొచ్చు కదా, వాడు మందిరానికి వచ్చి వాక్యం పెట్టి కదా, వాడు మందిరం వాడు డీజే పెట్టుకుంటే పెళ్లి చేసుకున్నట్టుందండి. రాజు గారు ఏం చేస్తే పెట్టు అంతా 15,000 10,000. ఆ పెళ్లిలో అయ్యా ఒక 5,000 అయ్యా పాస్టర్ గారు పెళ్లి చేశారంటే నిన్న ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు చెవులు పెడుతున్నాడు, అమ్మాయి తరఫున 5,000 చేయాల్సింది, అబ్బాయి తరఫున అబ్బాయి తరఫున వచ్చి అంటున్నాడు కదా మన దగ్గర 5,000 లేవుగా అంటున్నాడు. నన్ను నా దగ్గర చేయాలి, ఇక్కడ ఆంధ్రాలో ఉద్యోగం ఇచ్చేసాను. 5,000 పెట్టడానికి 5 సార్లు ఆలోచన చేస్తున్నాడు. డీజే పెట్టడానికి 10,000 అయినా కానీ 15,000 ఆలోచించండి. దేవుడికి సేవకులు ఇవ్వడానికి, దేవుడిని పనికేయడానికి ఆలోచన చేస్తాం కానీ పనికి మారినటువంటి వాటి కోసం మనం మాత్రం కూడా ఆలోచన, దీవించబడేటువంటి వాటి కోసం ఏమో కానీ దేవుడు పెట్టేటువంటి వాటి కోసం మనం ఇష్టపడతామండి. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే చప్పట్లు కొట్టచ్చు, సంగీతాలు ఉన్నాయి, ఆర్భాటంతో దేవుడితో దేవుడు చేయొచ్చు, ఆ ఉత్సాహంతో చప్పట్లు కొట్టచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడున్న దేవుడు ఇప్పుడున్నాడు, ఇప్పుడున్న దేవుడు అప్పుడున్నాడు. ఆయన ఎప్పుడు ఉండేటువంటి దేవుడు, అప్పుడు ఒక రీతిగా ఇప్పుడు ఒక రీతిగా ఉండే దేవుడు మాత్రము కాదు. హల్లెలూయా. ఓకే, మంచిది. దేవుడు అక్కడ చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా ఆ వాక్యంలో ఉన్నటువంటి భావాలను మనం గమనిద్దాం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనపడలు కాకనే మలుగుగా ఆ ప్రకారమైన దేవుడు ఆరిన నేలకు భూమిని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూశాను.
దేవుడు గట్టి విత్తనముల నుంచి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి తొలగించుగా పలుకగా ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపెట్టుగా అది మంచిదని దేవుడు చూశాను. అస్తమయమును ఉదయమును కలుగుగా మూడవ దినమాయను. ఓకే, మొదటి దినమున దేవుడు ఏం చేశాడు చెప్పాడు. ఏం చేశాడు మొదటి దినమున? రాసుకుంటారు చదువుకున్నారు. మొదటి దినం దేవుడు ఏం చేశాడు చెప్పాలి. మొదటి దినం ఏం చేశాడు అంటే వెలుగు పగలు చేశాడు. అలా రాసుకుంటారు. మొదటి దినం ఏం చేశాడు? వెలుగు పగలు చేశాడు. రెండో దినం ఆకాశాన్ని చేశాడు. ఈ మూడో దినమున దేవుడు భూమిని సముద్రమును గడ్డిని విత్తనము నుంచి చెట్లను చేశాడు. ఈ అధ్యాయంలో జాగ్రత్తగా గమనించాలి. దీన్ని ఏమంటారంటే సృష్టి నిర్మాణము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భౌగోళిక సంబంధమైనటువంటి ఈ భూమండలము ఆకాశ మండలము ఎలా కలిగింది, ఎలా ఏర్పడింది అనేది ఈ రోజు వరకు కూడా భూమి మీద ఉన్నటువంటి పండితులు కానీ జ్ఞానులు కానీ భూమి మీద ఉన్నటువంటి పెద్ద సంస్కారంలో కూడా అర్థం కాని విధానం ప్రియులారా. ఈ రోజు వరకు కూడా ఎలా కలిగింది అనేది ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. చదువుకున్నటువంటి పుస్తకాల్లో కూడా భూమి బలవంతారంగా ఉన్నది, భూమి గుండ్రంగా ఉన్నది, ఆకాశం ఉంది, భూమి ఉంది అని చదువుకున్నటువంటి పుస్తకాలలో కూడా వాళ్ళు అంతవరకు రాశారే తప్ప మరి సృష్టించినటువంటి సృష్టికర్తల గురించి వాళ్ళు చెప్పలేదండి. జాగ్రత్త గమనించాలి. ఉన్న సృష్టిని మాత్రమే, ఉన్న దానిని మాత్రమే ప్రియులారా వాళ్ళు పరిశోధించి ఉన్నదని చెప్పారే కానీ ఈ ఉన్న దాని వెనక మనలో ఉన్నటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఎవరనేది ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఎవరికి కూడా తెలియలేదు. మనకు కూడా తెలియలేదు ఒకప్పుడు. ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథాన్ని పఠించలేదు. మనకు కూడా తెలియదు. ఒకప్పుడు బైబిల్ మనం చదవలేదు. ఈరోజు బైబిల్ చదివిస్తుంది. ఈరోజు బైబిల్ గ్రంథం చెబుతుంది ఈ భూమి మీద ఉన్నటువంటివి కానీ ఆకాశంలో ఉన్నటువంటివి కానీ అన్ని కూడా దేవుడే ప్రభువును కాకుండా ఏం చేశాడంట? కలిగాడు. చదవసారి దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములో చోటనే కూర్చోబడి ఆయన నేల కనపడను కాకనే పలకగా ఆ ప్రకారం ఆయను అన్నాడు. అంటే ఇప్పుడు దాదాపు భూమి మీద మొత్తము కూడా ప్రియులారా నీళ్లతో ఉన్నదని పేతురు గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. చూడండి, పేతురు భక్తుడు ఏం చెబుతున్నాడు? పేతురు గారు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక చాలాసార్లు పిల్లల దైవజనులు దైవ ఆత్మ ఆవేశం చేత దేవుడు కలిగించినటువంటి మాటలను పిల్లల వాళ్ళు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఏలయనగా 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండినది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నీళ్లలో నుండి మరలా చూడండి, నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగినని వారు బుద్ధిపూర్వకముగా మరుదురు. జాగ్రత్తగా పిల్లలు, నీళ్లలో నుండి ఈ భూమి ఏర్పడదు కాకంటే పిల్లల భూమి ఏర్పడదండి. ఈ భూమి లేకపోతున్నామంటే ఈరోజు భూమి మీద పిల్లల సమస్త మానవాళికి అనుకూలమైనటువంటి ఆహార పదార్థములను కానీ మానవాళికి సరిపడనటువంటి అన్ని కూడా ఎక్కడ నుండి వస్తున్నాయంటే భూమిలో నుండే, భూమి లోపల నుండే, భూమి మీద నుండే వస్తున్నాయి. మరి దేవుడు ఇప్పుడు ఆలోచనకర్త కాదా? ఆయనకున్నటువంటి గొప్ప నామం ఏంటంటే
ఆయనకు ఉన్నటువంటి మనిషి నామం ఏమిటంటే ఆలోచనకర్త అన్నారు. ఎక్కడుందండి? యెషయా గ్రంథము. యెషయా గ్రంథం చదవండి ఒకసారి. ఏలయనగా మనకు సృష్టి పుట్టెను, ఆయన భుజం మీద రాజ్య భారములను, ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడైనటువంటి దేవుడు. ఆలోచన చదువున. ఏలయనగా మనకు సృష్టి పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించుడు, రాజ్య భారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చాలు. ఎవరంటే ఆయన చెప్పాలి. ఎవరైనా ఆలోచనకర్త. ఎప్పుడు ఆలోచించాడు? జాగ్రత్తగా నాకెళ్ళి చూడండి. వాక్యం ఇది. ఎప్పుడు ఆలోచించాడు అంటే, నీవు నేను తల్లి గర్భంలో నుండి భూమి మీదకి రాకముందే దేవుడు ఆలోచించాడు. నరులను ఈ భూమి మీదకి పంపిస్తున్నప్పుడు నరులకు అనుకూలమైనటువంటి నివాస యోగ్యమైనటువంటిది నరులు ఉండటానికి కావాలని అప్పుడే దేవుడు ఆలోచించాడు. దేవుడు ఆలోచించి ఆ నీళ్ళలో నుండి నీళ్ళ వలన ఏమి కలుగును కాకని చెప్పాడంటే భూమి కలుగును కాకని చెప్పాడంటే. ఇప్పుడు ప్రపంచంలో ఈ భూమి మీద ప్రియులారా ప్రతి మనిషి బ్రతుకుతున్నా, ప్రతి జాతిలో మనిషి బ్రతుకుతున్నా, ప్రతి మనిషి భూమి మీద ఉన్నాడు ప్రియులారా. ఈ భూమి లేకపోతే, ఈ భూమి ఉండకపోతే మనిషి ఎక్కడ జీవించేవాడు? మనిషి మొదగడేమిటి? మనిషి జీవనోపాధి ఏమిటి అంటే ప్రియులారా, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరి గురించి తన పిల్లలైనటువంటి వారిని పరలోకంలో నుండి భూలోకంలోనికి తల్లి గర్భంలో నుండి భూలోకంలోనికి పంపించినప్పుడు దేవుడు ఆలోచించాడండి. ఎప్పుడు ఆలోచించాడు? ఆదిలోనే ఆలోచించాడు. ఆదిలోనే దేవుడు ఉన్నాడు ప్రియులారా. ఆలోచించి ఈ మనుషుల కొరకు మొట్టమొదట ఏం చేయాలనుకున్నాడంటే, మొట్టమొదటి ఏం చేశాడు? మొదటి రోజు చెప్పాలి. మొదటి రోజు చేశాడు, మొదటి రోజు ఏం చేశాడు? వెలుగును చీకటిని చేశాడు. రెండవ రోజు ఏం చేశాడు? ఆకాశంలో చేశాడు. మూడవ రోజు ప్రియులారా భూమిని చేసినట్లుగా మనం చూస్తున్నాం. భూమిని, సముద్రాలు ప్రియులారా. ఈరోజు సముద్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవునా? ఒక ఆయన వాస్తవుడిగా అనేటువంటి ఒక ఆయన చరిత్ర చదివినటువంటి వాళ్ళకు తెలుసు. ఆయన యాత్రికుడు ప్రియులారా. 1498లో ఆయన సముద్ర మార్గాన్ని కనిపెట్టాడని హిస్టరీ చెబుతుంది. ఆయన వెళ్ళాడంట. వెళ్ళి ఈ సముద్ర మార్గాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా వచ్చాయనేటువంటి వాటిని ఆయన కనిపెట్టాడంట. జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్న నిర్మాణం అంతా కూడా, ఈ సృష్టి మీద ఉన్నటువంటి నిర్మాణం అంతా కూడా దీనికి నిర్మాణకుడు, కారకుడు ఎవరంటే ప్రియులారా దేవుడు. ఈ దేవుడు దగ్గర ప్రియులారా ఇప్పుడు చాలా వ్యత్యాసాలు వస్తున్నాయి. ఈ అధ్యాయంలో ఎక్కువ మనకి దేవుడు అనేటువంటి మాట ఒకటి, రెండవది మంచిది అనేటువంటి మాట, మూడోది కలగగా అనే మాట ఎక్కువ కనపడుతుంటాయి ఇక్కడ. జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలము ఒక చోటనే కూర్చోబడి ఆయన నేల కనపడును గాక. అంటే భూమి మీద మొత్తం ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. భూమి మీద ఏమున్నాయి? మొత్తము నీళ్ళమయమై ఉన్నాయి పిల్లలు. ఆరిన నేల కనపడదు గాక అని పలకగానే ఏమైందంట? ఆరిన నేల కనపడదంట. ఏం కనపడదంట? ఆరిన నేల కనపడదంట. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టను. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. భూమికి పేరు పెట్టింది ఎవరు? మా తాత, మా నాయనమ్మ, మా ముత్తాత. ఈరోజు భూమిని పిలుస్తున్నాం కదా, భూమిని పలుకుతున్నాం కదా, భూమిని పుస్తకాలలో రాయబడదు కదా, భూమిని అందరం చూస్తున్నాం కదా, భూమి మీద అందరం ఉన్నాం కదా. ఈ భూమికి పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఎవరు? దేవుడు.
హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, రెండు చేద్దాం. హల్లెలూయా. బట్టలు ఆరేసుకున్నటువంటి వాళ్ళు త్వరగా వెళ్ళచ్చు. చేస్తూ వస్తుంది అవసరం వెళ్ళండి. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా పరమా యేసయ్యా. ఇంకా అనుమానం ఉన్నారు కదా, ఒక అనుమానంగా అడగదు. ఒకరు పోయి నాకేం చూడు అనుమానంగా అడగదు, ఎవరు చెప్పలేదు. ఇంకా ఎప్పుడు కూడా రాయబడలేదండి. డిగ్రీ చదివిన మన మందిరంలో ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, బీటెక్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, అదర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు. ఆ పుస్తకాల్లో ఎక్కడైనా భూమి అని రాశారే తప్ప భూమిని కలగజేసింది అని ఎవరైనా రాశారా? ఎందుకు రాయలేదంటారు? వాళ్ళకు కూడా తెలియదు. భూమి ఉందని తెలుసు కానీ భూమికి ఒక నిర్మాణకుడు ఉన్నాడని, భూమిని కలగజేసినటువంటి ఒక ఆయన నిర్మాణ కారకుడు ఉన్నటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఒకటి భూమి ఆ ప్రకారం ఆయన అని ఉన్నది. తర్వాత సరే దేవుడు ఆయన ఏళ్లకు భూమిని పేరు పెట్టను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టను. ఈ పేర్లని ఎవరు పెట్టారు అనుకుంటున్నారు మీరు? దేవుడే పెట్టాడండి. ఇప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి సముద్రాలు కానీ, భూమి కానీ, ఆకాశం కానీ, వీటన్నిటికీ పేర్లు పెట్టేది ఎవరంటే దేవుడు అండి. ఇప్పుడు మన పిల్లలకు మనం పేర్లు పెడుతున్నాం కదా, ఇప్పుడు మనకు అందరికి పేర్లు ఉన్నాయా? మన పిల్లలకు పేర్లు పెడుతున్నామా? అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారని, మన పిల్లలు ఒక నామం ఉండాలని, ఒక పేరుతో పిలవాలని మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి పేర్లు పెడుతున్నాం లేదా? అంటే పేర్ల కనుక మన గొప్ప హిస్టరీ ఉంది. ఈ మొట్టమొదట ఈ పేర్లు, ఈ నామాలు అనేవి ఎక్కడి నుంచి ప్రారంభమైనటువంటి దేవుడి నుంచే ప్రారంభమైనవి, దేవుడి కాడ నుంచే ప్రారంభం. అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే సముద్రములని పేరు పెట్టాను, అది మంచిదని దేవుడు చూశాను. అది మంచిదని దేవుడు చూశాడు. దేవుడు అన్ని మంచిగా చేశాడు. గమనించగలిగితే దేవుడు మంచిగా చేశాడు తప్ప చెడుని చేయలేదు. మరి ఇప్పుడు చెడుని చేస్తున్న ఎవరంటే, చెడుని కలిగించుకున్నారంటే, చెడుని తీసుకొచ్చిందంటే అపవాదిని చోటించినటువంటి మనుషులు పెట్టారు. దేవుడు ఎందుకు మంచిదన్నాడంటే, భూమి మీద నీళ్లు లేకపోతే ఏ ప్రాణి కోటి బతకలేదు. కాబట్టి సాగు జలం కావాలి, సాగు జలం కావాలి. అందుకే దేవుడు అనాది సంకల్పంలోనే సముద్రం అని పేరు పెట్టాడు. ఆ తర్వాత దేవుడు గడ్డి విత్తనము నుంచి చెట్లను భూమి తన జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమించే ఫలవృక్షములను భూమి మొలిపించుగా అని పలకగా ఆ ప్రకారం ఆయన. ఒకటి మనుషుల గురించి ఆలోచన చేశాడు. రెండవది పశుపక్షాదుల గురించి కూడా దేవుడు ఆలోచన చేశాడు. భూమి మీద ప్రాణి కూడా అందరూ కూడా జంతువులు సముదాయం అందరూ కూడా జీవించాలంటే వాటికి ఏం కావాలి? గడ్డి కావాలి. ఏం కావాలి? గడ్డి కావాలి. ఆ గడ్డిని మొట్టమొదటి మొలిపించింది అంటే దేవుడు అంటే.
ఇన్ని గడ్డి మొక్కలు ఉన్నాయి భూమి మీద. లెక్క పెట్టండి ఒకసారి, లెక్క పెట్టగలుగుతారా? గడ్డి కొయ్యలు కూడా తెలియదు కొడిస్తాము. ఇంకా మన పిల్లలకి 10 సంవత్సరాల వరకు మన పిల్లలకి కామన్ అంటే తెలియదు, బుడబుట్ట పాకంటే తెలియదు. ఆ తర్వాత ఇదే తీగలు ఉంటుంది, అదే అంటారు ఆ గడ్డది. ఏమంటారు? తీగలు ఉంటుంది ఏంటంటే తీగలు ఉంటుంది. అది పోస్తే లేస్ వస్తుంది, అనుకున్నట్టు లేస్ వస్తాయి. తర్వాత ఇంకా చాలా గడ్డి పేర్లు చాలా ఉన్నాయండి. చూడండి, గడ్డి విత్తనములు మొట్టమొదట వేసింది ఎవరంటే దేవుడే. ఎందుకు గడ్డి ఎందుకు అంటే ఆయన సృష్టించినటువంటి మనుషులకు జీవనాధారమైనటువంటి పశువులు కూడా బ్రతకడానికి దేవుడు ఆలోచన చేశాడు. ఈరోజు ఈ కాలంలో మనిషి ఏం చేస్తున్నాడంటే పిల్లల భూమిని వ్యాపారంగా భూమిని రకరకాలైనటువంటి విధానంలో మనిషి ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈరోజు మనిషి గడ్డిని భూమి మీద కాకుండా ఇంట్లో మామూలు వేసుకోవాల్సి వచ్చిందండి. పూర్వకాలంలో మేఘల తర్వాత అంతా కూడా వ్యవసాయదారులు భూమిలో అవన్నీ ఆకు అమలు ఉంటాయి కాబట్టి ఆ గడ్డి తిని బతికేదండి. ఈరోజు పిల్లల మనిషి ఆ పంట రాగానే ఏం చేస్తున్నాడంటే ఆ పంటను పిల్లల మళ్ళా భూమి మీద లేకుండా చేసి పడేస్తున్నారు. హల్లెలూయా. చూడండి, ఏంటంటే దేవుడు గడ్డి విత్తనము నుంచి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలవృక్షములను భూమి మొలపించును కాకని పలకగా ఆ ప్రకారం ఆయను కదా. అవునా కదా? గడ్డి విత్తనాలు ఇప్పుడు మనకు వర్షం పడదు కదా. చూడండి, ఆ భూమిలో అన్ని గడ్డి మొక్కలు వస్తుంటాయి. ప్రతి మొక్క కూడా పిల్లగా ఈరోజు పూర్వకాలంలో ప్రతి గడ్డి ఆయిల్ కూడా తయారు చేస్తున్నారు. మీకు తెలుసా? గడ్డి నూనె ముందే తెలుసా మీకు? గడ్డి నుంచి కూడా ఏం చేస్తున్నారంటే నూనెలు తీస్తున్నారు. అంటే ఇప్పుడు అవన్నీ ఎవరి ప్రయోజనం కొరకంటే ఎవరి సౌలభ్యం కొరకంటే మానవులైనటువంటి మన కొరకు దేవుడి సృష్టి నిర్మాణము ఎంత గొప్పగా చేశాడు. దీని వెనక పట్ల మానవుల పట్ల దేవుడి తలపులు దేవుడి ఉద్దేశాలు ఎంత గొప్ప ఈరోజు మనుషులకి అర్థం కాలేదండి. అందుకే మనుషులు ఏమవుతున్నారంటే దేవుడు లేడనుకొని ప్రతిదినంగా మనుషులు భూమి మీద ఎట్లా పెడితే అట్లా బ్రతికేస్తున్నారు. అయితే ఒకరోజు ప్రియులారా దేవుడే చూశాడు, దేవుడే కనిపించాడు. ఆ తర్వాత ఆయన భూమికి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మనకు తెలుస్తాడు. చూడండి, ఆ తర్వాత ఒకసారి భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనము నుంచి చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాడు. అస్తమయము ఉదయమునకు కలుగగా 3 దినాలు. ఈ దినాలన్నీ ఎవరు చేశారు అంటే దేవుడు చేశాడు. రోజులు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. నెలలు కానీ దినాలు కానీ రోజులు కానీ వీటన్నిటిని ఎవరు చేశాడంటే దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు అని మనం ఆలోచన చేస్తే పిల్లగా ఆయన పిల్లలు ఈ భూమి మీద మనకు కావలసినటువంటి అన్నిటిని గురించి ఒక తల్లి ఆలోచించినట్టుగా ఒక తండ్రి ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించి ఈ సృష్టి నిర్మాణాన్ని పిల్లగా దేవుడు ఎంత అద్భుతంగా చేశాడో మనకు అర్థం కావాలి. అర్థం కాకపోయినా ఒక దగ్గర చూడండి, ఒక కీర్తనగా రాస్తున్నాను. చూడండి, 104వ కీర్తన చదివి ప్రార్థన చేసుకున్నాను. 104వ కీర్తన 3వ వచనం. జలములలో ఆయన తన గదుల ధూళములు వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయించున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను
తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. భూమి ఎన్నటికీ కదలకున్నట్లు ఆయన దానికి పునాదుల మీద స్థిరపరిచాను. ఎక్కడ తెలుసు? ఎవరు రాసిందంటే 103వ కీర్తన దావీదు రాశాడు, 104వ కీర్తన కూడా దావీదు రాసింటాడు. ఇది ఎలా తెలుసు అంటే జాగ్రత్తగా దేవుడు తన భక్తులకు బయలుపరుస్తాడు.